గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ బిగ్ బిహైండ్ యూ. అంటే ఏంటి తెలుగులో చెప్పండి? దేవుడు నీ వెనకాల ఇంకా పెద్ద పెద్ద ప్రణాళికలు నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నాడు. గాడ్ ఆయన అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ బిగ్ బిహైండ్ యూ. యా, ఒక్కొక్కసారి అనుకుంటాం ఎందుకు ప్రార్థన చేయాలా, ఎందుకు ఉపవాసం ఉండాలా, ఏమొస్తుంది, ఇప్పుడు దాకా ఏం జరిగిందని. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. హీ ఆల్వేస్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ అండ్ పవర్ఫుల్ ప్లాన్స్ అండ్ గుడ్ ప్లాన్స్. ఆలస్యం ఏం జరుగుతుంది అని. ఓకే, ద డిలే 4 డిసడ్వాంటేజెస్, 4 దానివల్ల అడ్వాంటేజెస్ కూడా చెప్పాను. యా, డిలే ఈజ్ డినయల్, డిలే సమ్టైమ్స్ ఈజ్ సుసైడల్, డిలే ఈజ్ డిప్రెషన్, డిలే ఈజ్ ఫెయిల్యూర్. అయిపోయింది ఇంకా అంతే, ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నాకు ఇవ్వలేదు, అయిపోయింది అనుకుంటా. అయితే జ్ఞానం కలిగిన వాళ్ళకి ఆలస్యం, దేవుడు అతనితో మాట్లాడే వాళ్ళకి ఆలస్యం ఏంటంటే డిలే ఈజ్ ప్రిపరేషన్, టైమింగ్, పొజిషనింగ్ అండ్ సూపర్ న్యాచురల్. ఎంత ఆలస్యం అయితే ఏమైంది? నేను నీకు పిల్లల్ని ఇవ్వగలను. ఆలస్యం అవుతున్నా నేను హెచ్చించగలను, నేను వాడుకోగలను. సారా, అబ్రహాం, మోషే, అంత వయసు ఉన్న దేవుడు వాడుకున్నాడా లేదా? ఎస్. సో డిలే ఈజ్ సంథింగ్ లైక్ కొంతమందికి సూపర్ న్యాచురల్. అది ఎప్పుడైతే తెలియదో వాళ్ళు ఇంకా దేవుడు ఇంకేమి చేయడు, అయిపోయింది నా పని అనుకొని చాలా బాధల్లోకి వెళ్ళిపోతారు. బట్ గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ బిగ్ బిహైండ్ యూ. ఎలా తెలుస్తుంది? నా పని అయిపోయింది అని దావీదు అనుకున్నాడు. ఇక నా పని అయిపోయింది, నేను గొప్ప పాపం చేసేసాను, చాలా చెడ్డ పని చేసేసాను, ఒక హత్యకు, ఒక కుటుంబం యొక్క మరి బాధకు కారణమయ్యాను నేను, ఇంక నా పని అయిపోయింది అనుకోలే. దేవుడు ఆ బాధలోంచి, ఆ పొరపాటులోంచి, ఆ పడిపోయిన స్థితిలోంచి నువ్వు ఇంకా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, నీవు పశ్చాత్తాపడి నీ విశ్వాసాన్ని అలాగే పట్టుకుంటే అదే బెత్షెబా నుంచి సొలొమోను తీసుకొచ్చాడు. సో ఇఫ్ యూ గివ్ అప్, కమిట్ సూసైడ్ అండ్ డై, గాడ్ డిడ్ంట్ డూ దట్. దేవుడు అలా చేయలే, వదిలేశాడా? ఇక చచ్చిపో దావీదు, సూసైడ్ చేసుకో, అయిపోయింది అనలే. అలాగే పట్టుకొని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మరి వేచి ఉంటుండగా అదే పాపంలోంచి, నువ్వు పడిపోయిన స్థితిలోంచి ఎవరిని తీసుకొచ్చాడు? ఇంకా నా మందిరం నేను కట్టలేను, అయిపోయింది నా పని అనుకుంటే ఎలా కట్టాడు మందిరాన్ని? బహు గొప్పగా కట్టాడు మందిరాన్ని. సో ఐ డోంట్ నో, నేను ఇంకా ప్రార్థించిన ఉపవాసం చేయని ఏమొస్తుంది నాకు అనుకోక. ఒకవేళ నీ స్థితి ఎలాగున్నా గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. సొలొమోన్ లాంటి ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ సోలమన్స్ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్స్. సంబడి సే, లార్డ్ బ్రింగ్ సోలమన్ అవుట్ ఆఫ్ మీ. చాలా మంది చెప్పండి, ప్రభువా నాలోంచి సొలొమోన్ని బయటికి తీయాలండి. ఇఫ్ యు థింక్ దట్ గాడ్స్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. జిక్లాగ్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఏమైందంటే దావీదు అక్కడి నుంచి ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధంకి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు మొత్తం 600 మంది మనుషులు అనమాట. వాళ్ళ యొక్క కుటుంబాలు, భార్య, పిల్లల్ని, ఆస్తిని మొత్తం పట్టుకెళ్ళిపోయి ఊరు తగలబెట్టేస్తారు. అప్పుడు దావీదు వచ్చేస్తాడు, మళ్ళీ వచ్చి అనవసరంగా పొరపాటు చేశాను, ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి ఫిలిస్తీన్లు వెళ్తుంటే వెనకాల వెళ్ళాను, నేను అసలు ఆగిపోవాల్సింది అని బాధపడుతున్నాడు దావీదు. ఇది కూడా పోయింది, మొత్తం పోయింది. కానీ ఏం చేశాడో తెలుసా? తాను కృంగిపోకుండా దేవుడు మహాకనికరం గలవాడు, నేను పొరపాటు చేసిన వాళ్ళకి క్షమిస్తాడు అని చెప్పి తన విశ్వాసాన్ని పట్టుకొని నేను సరిదిద్దుకుంటానని చెప్పి మళ్ళా ప్రార్థించక ఏఫోతుతోటి దేవుడు ఏమంటాడు? తరుము, వాళ్ళు నువ్వు తీసుకుంటావని చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ తెచ్చుకొని ఇక నేను ఎందుకు పని చేయను, నేను రాజు కూడా అవ్వను. తర్వాత ఆ సంఘటన తర్వాత వెంటనే దావీదు మహారాజు అయిపోతాడు. యు సీ, బిఫోర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ఫేసింగ్, ఏదైనా ఒక గొప్ప నిరుత్సాహ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? అది ఆలస్యమా, మరణ బాధ, వేదన, అప్పుల, డివోర్సా, ఏ ఆలస్యమో తెలియదు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే అదే సమయాన్ని ఆయన ఉపయోగించి అదే సమయము నీ ఆశీర్వాద గడియగా, ఆరంభ గడియగా కూడా మార్చగలడు. లేక నువ్వు ఎప్పటి నుంచో కొంతకాలం ప్రార్థన చేసి వదిలేసిన ఆరంభ గడియగా దేవుడు దాన్ని మార్చగలడు. యు సీ దాట్? సో ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. హగర్ కూడా అలాగే అనుకుంటుంది. ఇంకా
నేను పొరపాటు చేశాను, ఇంట్లోంచి గంటేశారు, అయిపోయిందని నా కొడుకుని ఎత్తుకొని ఇక అక్కడ పెట్టేసి ఆహారము కొంచెం ముందు కానీ నీళ్లు లేవు, అందుకన్నా ముందు ఇక ఆ బిడ్డను చూడలేక ఏం చేస్తా, ఆ బిడ్డను అక్కడ పెట్టేసి ఈ బిడ్డ చావు చూడడానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుస్తాడు. ఆమె అబ్రహాము దేవుడికి మొరపెట్టినప్పుడు కళ్ళు తెరిచి ఆమెకి ఒక నీటి ఊట కనపడుతుంది. ఎవరెవరికైతే అన్ని ద్వారాలు మూసుకుపోయాయో దేవుడు నీ కళ్ళు తెరవబోతున్నాడు. యూ గోయింగ్ టు సీ హోప్ ఇన్ యువర్ సిచ్యువేషన్. యూ గోయింగ్ టు సీ హోప్ ఇన్ యువర్ సిచ్యువేషన్. జిక్లాగలాగా ఎప్పుడు అన్నీ అయిపోయాయి అనుకుంటున్నావా, అప్పుడు నీ అత్యధికమైనటువంటి గొప్ప ప్రణాళిక ఆరంభమవుతుంది. ఐ ఆల్వేస్ కీప్ టెల్లింగ్, వేర్ ద వరల్డ్ ఫినిషెస్, వేర్ యువర్ ఫ్లెష్ ఫినిషెస్, where man finishes, God begins. So what will happen? Even your haters, enemies, jealous people will push you into that God's big plan He has for you. నీ శత్రువులు, నీ మీద అసూయపడిన వాళ్ళు, నీ సహోదరులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, సొంతోళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే వాళ్ళు నిన్ను నీ గురి వద్దకే తీసుకెళ్తారు తప్పితే నిన్నేం చేయలేరు. యోసేపుని ఎక్కడ తీసుకెళ్లారు? గురి వద్దకి. సౌలు దావీదుని ఎక్కడ తీసుకెళ్లాడు? గురి వద్దకి. So all your enemies will push you into your destination. The last one, if you can digest. In the journey of your faith, నీ విశ్వాసంలో వెనకడికి వేయకుండా ఏమొచ్చినా నేను ముందుకు వెళ్ళిపోతాను, ఏం చేశానని ఇలా ఫాస్టింగ్లు చేస్తున్నా, ఏమొచ్చిందో అనుకోకుండా నేను ఈసారి ఇంకా బాగా చేస్తా, ఈ దేవుడిని ఇంకా ఆరాధిస్తా, నమ్ముతా అని వెళ్ళిపోతుంటే, ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్, ఈవెన్ యువర్ మిస్టేక్స్, pitfalls will also surprise you with some good things coming out of it. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ పొరపాటు చేశాను, ఇంకా గతమంతా అయిపోయింది అనుకోవచ్చు, సంసోనులాగా. కానీ అదే సంసోను పశ్చాత్తాపడినప్పుడు తన 20 సంవత్సరాలు చేసిన దానికంటే గొప్ప కార్యము చేసి భూలోకాన్ని విడిచిపెట్టాడు. యువర్ మిస్టేక్స్ ఆల్సో కెన్ బౌన్స్ బ్యాక్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. యోబు భార్య ఉన్న ఆ టైంలో సంసోను ఏం చేశాడు ఈ దేవుడు అని, దేవుని ఒకవేళ శపించుంటే కార్యం జరిగేదా? యోబు శపించుంటే కార్యం జరిగేదా? నో. జోబ్ డిడ్ నాట్ కర్స్ గాడ్. నువ్వేమన్నా అనుకో, నేను మటుకు ఈ దేవుని శపించునని భార్యకు సమాధానం ఇచ్చాడు. అన్నీ పోయే శపించు. నో. Faith is, your faith will be tested. Your faith will be tested. ఇంకా ప్రార్థిస్తున్నావా? ఇంకా చదువుతున్నావా? నీ బాధల్లో, నీ అప్పుల్లో, నీ కష్టాల్లో, నీ చాలి జీతములో కూడా దేవునికి ఇస్తున్నావా లేదా? మొదటి భాగం అని పరీక్షిస్తాడు. దాని వెనకాల పెద్ద ప్లాన్ ఉంటుంది. నాకేమిస్తాడు దేవుడు అనుకుంటే మీ విశ్వాసం ఎల్లప్పుడూ ఫెయిల్ అవ్వకుండా గాక. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. Jesus is a good God. ఎందుకో తెలుసా? I know mothers are good, fathers are good, but Jesus is good with supernatural power. యేసుప్రభు వారు మంచివాడే కాదు, శక్తి గలవాడు అనండి. మీరెవరైనా పడిపోతారు అని ఆయనకి తెలుసు అనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? ముందుగానే మీ కొరకు ప్రార్థిస్తాడు. నువ్వు పడిపోయినా తర్వాత పశ్చాత్తాపడి గుణపాఠం నేర్చుకొని అలాగ చేయకుండా ఉండాలని. అలాగ అనేకులకు ప్రార్థిస్తాడు. శిష్యులందరి కొరకు ప్రార్థించాడు. ఒకరికి ముందే చెప్పేశాడు. మరి ప్రత్యేకంగా పేతురు కోసం ప్రార్థించాడు. పేతురు నువ్వు పడిపోతావు, సైతాను తెలుస్తాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించా. కెన్ యూ హ్యావ్ ఎ గాడ్ లైక్ దిస్? యేసు ప్రభు నువ్వు ఎక్కడెక్కడ పడిపోతావు ముందుగా చూసి నీ కొరకు ప్రార్థించి నేను స్థిరపరుస్తాడంట. హీ కవర్స్ యూ, వాషెస్ యూ విత్ యువర్ బ్లడ్. ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులు అలా చేయొచ్చు, నీ బంధువులు చేయొచ్చు, నీ శత్రువులు చేయొచ్చు, నీ మిత్రులు చేయొచ్చు, నీ భార్యాభర్త కూడా నిన్నే నిందేయచ్చు. బట్ గాడ్ గాట్ ఎ గుడ్ జీసస్. అందుకే నీవు ఇంకా ఈ 40 రోజులు నేను ప్రార్థిస్తాను, ఇంకా ఎక్కువ ఆత్మలు ఎదుగుతానని మీరు నిర్ణయించుకుందురుగాక. మే యూ డిసైడ్ లైక్ దాట్. డోంట్ గెట్ రిజెక్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్. ఓకే, ఆర్ యూ బ్లెస్డ్ ఆల్రెడీ? ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి లైక్ జీసస్? ఫాస్టింగ్ చేయలేవా? ఒక గంట ఎక్కువ ప్రార్థన, లేదంటే ఒక అధ్యాయం ఎక్కువ చదువుతాయి 40 రోజులు. సమ్ స్పిరిచువల్ యాక్టివిటీ ఆత్మలో ఎదగడానికి. Lord Jesus, heal them, bless them, prosper them, Lord. Every demonic forces go out of the body. Lord, deliver your people, make them whole, heal them, bless them, Lord. యవ్వన బలాన్ని దయచేయండి ఉపాసం చేయడానికి. ఇప్పటి నుంచి వారు దీర్ఘకాలము 70, 80, 90, let them even touch 100 and live strong,
preaching, walking young and forceful like Joshua, Abraham. Bless them, heal them, revive them. నజరుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.